హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నెంబర్ 129. తన టీం నుంచి కాల్ రావడంతో ఓ అపార్ట్మెంట్లోని ఫ్లాట్కి వెళ్ళిన రుద్ర అక్కడ కుర్చీలో కట్టేసి ఉన్న వసుంధర వైపు తీక్షణంగా చూశాడు. అతని చూపు వేల ప్రశ్నలను సంధిస్తుంటే తట్టుకోలేకపోతున్న వసుంధర తలదించేసింది. ఎందుకు మమ్మీ అలా తలదించుకున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు నాకు కన్న తల్లివే కదా. అలాంటిది నువ్విలా చేయడమేంటి? నేను చావు బతుకుల్లో ఉన్నానని తెలిసి కూడా అలా నా నుంచి తప్పించుకొని పారిపోవాల్సిన అవసరం ఏంటి? నన్ను పతనం చేయడం కోసం శత్రువులతో చేతులు కలపాల్సిన అవసరం ఏంటి? అసలు లోకంలో ఏ కన్నతల్లైనా ఇలా చేస్తుందా అని ఆవేదనగా అడిగాడు రుద్ర. ఆ మాటతో నీళ్లు నములుతూ, అది రుద్ర, నేను కావాలని అలా చేయలేదు. నన్ను మనీషా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అని చెప్పింది వసుంధర. ఆ మాటతో కోపంగా ఆమెను చూసి, ప్రపంచంలో తల్లి అనే స్థానానికి చాలా గొప్ప ఎమోషన్ ఉంటుంది మమ్మీ. ఆ ఎమోషన్ను ఎవరి కోసమో ఎవరు వదిలేసుకోరు. అసలు కన్నతల్లివే ఉండి నా హెల్త్ బాగోలేనప్పుడు నా పక్కన ఉండాల్సింది పోయి ఇంట్లో నుంచి పారిపోవడం ఏంటి మమ్మీ? అది కూడా ప్రాపర్టీ పేపర్స్, షేర్ పేపర్స్, ఈవెన్ నాన్నమ్మ గోల్డ్తో సహా తీసుకొని వెళ్ళిపోయావు అంటే అర్థమేంటి? నువ్వు నా నుంచి సపరేట్ అవ్వాలనుకుంటున్నావా? అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు. చెప్పు మమ్మీ, ఎందుకు ఇలా చేశావు అని ఆవేశంగా ఆమె కూర్చున్న కుర్చీని పట్టుకుంటూ అడిగాడు రుద్ర. ఆ మాటతో ఒక్కసారిగా నిప్పులు చెరిగే కళ్ళతో రుద్రవైపు చూసిన వసుంధర, ఎందుకంటే నువ్వు నా సొంత కొడుకువి కాదు కాబట్టి అని పెద్దగా అరిచింది. ఆ మాట వినగానే రుద్ర షాక్ అవుతూ ఆమె కుర్చీని వదిలి 2 అడుగులు వెనక్కి వేశాడు. దాంతో అతని వైపు చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చిన వసుంధర, ఎస్, నువ్వు నా సవతి కొడుకువి. నా కన్న కొడుకు ఇక్కడ లేడు, ఫారెన్లో దర్జాగా బ్రతుకుతున్నాడు అని గర్వంగా చెప్పింది. ఆ మాట వినగానే రుద్ర కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. దాంతో నమ్మలేనట్లుగా చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ అని అడిగాడు. నిజమే చెబుతున్నాను. ఇక నువ్వు నన్ను మమ్మీ అనాల్సిన అవసరం లేదు. నిజంగానే నేను నీ కన్న తల్లిని కాదు. మీ అమ్మ నువ్వు పుట్టగానే చనిపోతే నువ్వు చంటి పిల్లాడిగా ఉన్నప్పుడే మీ నాన్న నన్ను 2వ పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం నీకు తెలియకూడదని అన్నాడు. అందుకే ఇంతవరకు నీకు ఈ విషయాన్ని ఎవరూ చెప్పలేదు అని చెప్పింది వసుంధర. ఆమె చెప్పిందంతా విన్న రుద్రకి మైండ్ అంతా బ్లాంక్గా అయిపోతున్నట్లుగా అనిపిస్తుంటే నెక్పై హెయిర్ రబ్ చేసుకుంటూ ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోవడం కోసం అటూ ఇటూ టెన్షన్గా నడవడం మొదలుపెట్టాడు రుద్ర. ఆ గదిలోనే ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ అతని పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే వాటర్ బాటిల్ తెచ్చివ్వడంతో బాటిల్ మొత్తం దించకుండా ఒక్కసారిగా వాటర్ తాగేసిన రుద్ర తనను తాను స్టేబుల్గా మార్చుకుంటూ ఉండగానే మరో సెక్యూరిటీ గార్డ్ చైర్ తీసుకొచ్చి వేయడంతో దాన్ని జరుపుకొని వసుంధర ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటూ, సరే, నువ్వు నా స్టెప్ మదరే అవ్వచ్చు, కానీ నీకు నా మీద ఎందుకింత పగ? నాకు ఒక బ్రదర్ ఉంటే నాకు కూడా హ్యాపీనే కదా. మేమిద్దరం కలిసే ఉండేవాళ్ళం. ఇక నాకు ప్రాబ్లమే ఉంది అని అర్థం కానట్లుగా అడిగాడు రుద్ర. ఆ మాట విని ఒక్కసారిగా పెద్దగా నవ్వింది వసుంధర. ఆమె నవ్వు ఎందుకో అర్థం కాక నుదురు చిట్లించి చూశాడు రుద్ర. అప్పుడు వసుంధర అతన్ని జాలిగా చూస్తూ, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అనుకున్నాను రుద్ర, కానీ కాదని ఇప్పుడే తెలిసింది. నాకు ఒక కొడుకున్నాడని చెప్పాను, కానీ నీకు ఒక బ్రదర్ ఉన్నాడని నేను చెప్పలేదే అని అంది. ఆ మాటకు అర్థం కానట్లుగా చూస్తూ, నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ అని అడిగాడు రుద్ర. నిజం చెబుతున్నాను రుద్ర, నేను మీ నాన్నకు పిఏగా ఉండేదాన్ని. తన పెళ్ళాం ఇలా చచ్చిపోగానే అలా నన్ను పెళ్లి చేసుకున్నాడు మీ నాన్న. అప్పటికే మీ నాన్నకు నువ్వు పుట్టావు. నేను కూడా ఒక బిడ్డను కంటే ఆ ఇంటికి మహారాణిని కావచ్చు అనుకున్నాను. కానీ నువ్వు ఒక్కడివే ఆ ఇంటికి వారసుడిగా ఉండాలని మీ తాత చెప్పడంతో ఆ మాట విన్న మీ నాన్న పిల్లలు పుట్టకుండా తనే ఆపరేషన్ చేయించుకున్నాడు. దాంతో తల్లిని కావాలనుకున్న నా ఆశ నెరవేరకుండానే పోయింది. నా దురదృష్టమేంటో కానీ మా ఇద్దరికి పెళ్ళైన 5 సంవత్సరాలకే ఒక యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అప్పుడే నేను మరొక పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ చూస్తూ చూస్తూ ఇంత ఆస్తిని వదులుకోలేకపోయాను. అలా అని నా సుఖ సంతోషాలను కూడా వదులుకోవాలనుకోలేదు. అందుకే ఎవరికీ తెలియకుండా మరొక పెళ్లి చేసుకున్నాను, ఓ బిడ్డను కూడా కన్నాను అని సింపుల్గా చెప్పేసింది వసుంధర.
ఆమె చెప్పిన మాటలకు రుద్ర మరొక్కసారి ఫుల్గా డిస్టర్బ్ అయ్యాడు. ఇంతకాలం ఎంతో ప్రేమ చూపించే ఆమె ప్రేమ వెనుక ఇంత మోసం ఉందనే నిజం అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. తమకే తెలియకుండా పెళ్లి చేసుకొని ఒక బిడ్డను కూడా కన్నదంటే అసలు రుద్రకి ఆమె టాలెంట్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. అతని కన్ఫ్యూజన్ను అర్థం చేసుకున్న వసుంధర, మరీ అంత ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు రుద్ర. ఇప్పుడు నా భర్త నా కొడుకు ఇద్దరు ఫారెన్లోనే ఉన్నారు. అందుకే నేను తరచూ ఫారెన్ వెళ్ళొస్తుంటాను. రీసెంట్గా నా కొడుకు ఒక స్టార్టప్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కంపెనీని డెవలప్ చేసుకోవాలి. అందుకే నా పేరు మీదున్న ప్రాపర్టీస్, షేర్స్ అన్నీ అమ్ముకొని నేను కూడా ఫారెన్ వెళ్ళి సెటిల్ అవుదామనుకున్నాను అని చెప్పింది వసుంధర. ఆమె మాటలతో బ్లాక్ అవుతున్న మైండ్ను కంట్రోల్ చేసుకుంటూ, అయితే నువ్వు ఈ పని ఎప్పుడో చేసేయచ్చు కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశావు అని అడిగాడు రుద్ర. ఇన్ని సంవత్సరాలు నీ ఇంట్లో పడి ఉంది కేవలం నీ ఆస్తిలో వాటా కోసం మాత్రమే. మీ తాత అది కూడా ఇవ్వకుండా చచ్చాడు. అందుకే నిన్ను చంపేసి నీ ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు చావలేదు సరికదా, ఈలోగా నీకో బిడ్డ కూడా పుట్టింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు పుట్టుకొస్తుంటే ఇక వెయిట్ చేసి మిగిలిన నా లైఫ్ని ఇక్కడే ఉండి వేస్ట్ చేసుకోవాలని నేను అనుకోవడం లేదు. అందుకే నాకు దక్కినంతా నేను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఇప్పుడంతా నీకు క్లియర్ అయింది కదా, ఇక నన్ను వదిలేసేయి అని చెప్పింది వసుంధర. ఆ మాటతో చైర్లో నుంచి లేచి 2 సార్లు ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ తిరిగిన రుద్ర, అంటే ఇన్ని రోజులు నాపై చూపించిన ఎఫెక్షన్ అంతా, రెస్పాన్సిబిలిటీ మొత్తం నిజం కాదు, అంతే కదా అని అడిగాడు. కోర్స్ అవేవీ నిజం కాదు. ఈ ఆస్తిలో ఎక్కువ వాటా వస్తుందనే ఆశతోనే చేశాను అని నిర్భయంగా చెప్పింది వసుంధర. నీ ప్లాన్ బాగానే ఉంది మమ్మీ, కానీ ఈ ప్రాసెస్లో నువ్వు నన్ను చంపడానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు నా ప్రాణాలు తీయాలనుకున్న నిన్ను నేను ప్రాణాలతో ఎందుకు వదిలేయాలి అని అడిగాడు రుద్ర. ఆ మాట వినగానే అప్పటి వరకు బిందాస్గా మాట్లాడిన వసుంధర షాక్ అవుతూ, అంటే ఏంటి, ఇప్పుడు నన్ను చంపేస్తావా అని భయపడుతూ అడిగింది. చంపాలంటే నాకు క్షణం పని, కానీ నిన్ను అంత ఈజీగా ఎలా చంపేస్తాను? ఇన్నేళ్లుగా నువ్వు చేసిన మోసానికి సరిపడేలా శిక్ష ఉండాలి కదా అని కళ్ళెగరేశాడు రుద్ర. మోసం చేసినా ఏం చేసినా సరే నేను నిన్ను ప్రేమగానే చూసుకున్నాను రుద్ర అని ఉక్రోషంగా చెప్పింది వసుంధర. అది అబద్ధపు ప్రేమ కదా, నిజం తెలిసాక కూడా నిన్ను వదిలేయడానికి నేనేమీ దద్దమ్మను కాదు అని అంటూనే సీరియస్గా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వైపు చూసి, ఈ క్షణం నుండి ఆమెకు ఫుడ్, వాటర్ ఏవి ఇవ్వకండి అని ఆర్డర్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాట విని, ఫుడ్డు నీళ్లు ఇవ్వకుండా వీళ్ళు నన్ను చంపాలనుకుంటున్నారా ఏంటి అనుకొని కంగారు పడుతూ, రుద్రా నన్ను వదిలేయి అని అరిచింది వసుంధర. కానీ అప్పటికే ఆమె అరుపులు వినిపించినంత దూరం వెళ్ళిపోయాడు రుద్ర. మరోవైపు కారులో బయటకు వెళ్తున్న రుద్రకి వసుంధర చెప్పిన విషయాలన్నీ గుర్తొచ్చి అంతా అయోమయంగా అనిపించడం మొదలైంది. ఇన్నేళ్లుగా తన కన్నతల్లి అనుకున్న ఒక వ్యక్తి తనకు తల్లి కాదు అంటే అతనికి బాధగా, అంతకంటే ఎక్కువ ఉక్రోషంగా ఉంది. ఏడవడానికి అహం అడ్డొస్తుంది, కానీ ఎమోషనల్గా చాలా వీక్ అయిపోయాడు రుద్ర. ఎప్పుడు 80 కిలోమీటర్స్ నుంచి 120 కిలోమీటర్స్ స్పీడ్లో డ్రైవ్ చేసే అతను 40 కిలోమీటర్స్ స్పీడ్తో డ్రైవ్ చేస్తూ వసుంధర గురించి, ఆమెతో తనకున్న చిన్నప్పటి జ్ఞాపకాల గురించి ఆలోచిస్తూ అవన్నీ అబద్ధమే అని మనసుకు సర్ది చెప్పుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. అప్పటికే తెల్లవారుతోంది. ఇక అతనికి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న ఆ ఫేక్ సహస్ర ముఖం చూడాలని అనిపించలేదు. అందుకే వెంటనే విరాజ్కి కాల్ చేశాడు. అవతల వైపు అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే వాళ్ళున్న అడ్రస్ ఫార్వర్డ్ చేయమని చెప్పాడు. విరాజ్ వెంటనే అడ్రస్ సెండ్ చేయడంతో అక్కడికి స్టార్ట్ అయ్యాడు రుద్ర. అరగంట తర్వాత అక్కడికి చేరుకున్న రుద్రని చూడగానే విరాజ్ లేచి నుంచొని, రండి బావా అని ఇన్వైట్ చేస్తూ అతనికి హగ్గిచ్చి సోఫా చూపించాడు. చరణ్ కూడా అతన్ని విష్ చేస్తూ, హాయ్ రుద్రగారు అని అన్నాడు. హాయ్ చరణ్ అంటూ సోఫాలో కూర్చొని, థ్యాంక్స్ చరణ్, మీరు సహస్రకి చాలా పెద్ద హెల్ప్ చేశారు అని అన్నాడు రుద్ర. ఇట్స్ ఓకే, దానికి థ్యాంక్స్ ఏం అక్కర్లేదు అని అన్నాడు చరణ్. ఓకే, ఇంతకీ సహస్ర ఎక్కడుంది అని అడుగుతూ పైకి లేచాడు రుద్ర.
తను పైన రూమ్లోనే ఉంది బావా. కానీ మీరేంటి చాలా డిస్టర్బ్గా కనిపిస్తున్నారు అని అడిగాడు విరాజ్. నథింగ్, చిన్న డిస్టర్బెన్స్లే అంతే అని సింపుల్గా చెప్పి పైన సహస్ర ఉన్న రూంలోకి వెళ్ళాడు రుద్ర. కానీ ఆ రూంలో సహస్ర కనిపించలేదు. ఇదేంటి, ఇదే రూంలో ఉందని చెప్పారు, మరి ఈ గదిలో ఎవరూ లేరే, ఇంతలోనే సహస్ర ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళేసరికి అక్కడ వాష్రూమ్ నుండి నీళ్ల శబ్దం వినిపించింది. ఓ, ఫ్రెష్ అవుతుందా అని అనుకుంటూ అక్కడి నుంచి ఆ గదిలోనే ఉన్న బాల్కనీలోకి వెళ్ళిన రుద్ర జరిగిందే తలుచుకొని ఫీల్ అవుతూ నుంచున్నాడు. సాధారణంగా ఎంత స్ట్రాంగ్గా ఉండే మగాడైనా సరే భార్య, తల్లి విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటారు. పైగా ఇన్నేళ్లు తాను అనుభవించిన తల్లి ప్రేమ కల్తీ ప్రేమ అని తెలిసేసరికి రుద్ర అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇంతలో ఏదో కూనిరాగం తీస్తూ టవల్ కట్టుకొని బయటికి వచ్చి మిర్రర్ ముందు నుంచుంది సహస్ర. ఆమె రాగానికి ఆమె వైపు తల తిప్పిన రుద్ర ఆమెను ఆ సిచ్యువేషన్లో చూసి చిన్నగా నవ్వుకుంటూ వెనుకగా దగ్గరకు వెళ్ళాడు. అప్పుడే తన హెయిర్కి ఉన్న టవల్ను తీస్తున్న సహస్రను వెనక నుంచి హత్తుకున్నాడు రుద్ర. సడన్గా అతనలా హక్ చేసుకోగానే కళ్ళు పెద్దవి చేసి భయంతో మిర్రర్ వైపు చూసిన సహస్రకి వెనక నుండి రుద్ర కనిపించడమే కాకుండా ప్రేమగా తనను హత్తుకోవడంతో వెంటనే అతని వైపు తిరిగి నవ్వుతూ అతని మెడ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంది. ఆమెను అలా చూసిన రుద్ర ఆమె ముఖాన్ని చేతుల్లో పట్టుకొని ఇంటెన్స్గా కిస్ చేశాడు. అతని భుజాలపై ఉన్న ఆమె చేతులు ఇంకాస్త టైట్ అవగా ఒక చేతిని ఆమె నడుము చుట్టూ వేసి అలానే ఎత్తుకొని జాగ్రత్తగా తనలోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. తనలోని ఫీలింగ్ని ఆమె పెదవులపై చూపించగా అతని కిస్కి విస్తుపోయి అతని కళ్ళలోకి చూసింది స్నేహ. అతను చాలా ఫోర్స్గా కిస్ చేస్తుంటే కాసేపటికి ఆమె పెదవి చిట్లి రక్తం రావడంతో వెంటనే అతన్ని వెనక్కి నెట్టేసిన సహస్ర పెదవికి అంటుకున్న రక్తాన్ని చూసుకొని, ఇదేంటి రుద్ర, ఇంత గట్టిగా కిస్ చేశావు అని అంటూ అతని భుజంపై చిన్న దెబ్బ వేసింది. దాంతో చిన్నగా నవ్వి మళ్ళీ ఆమెను తన దగ్గరకు తీసుకొని తన నాలుకతో ఆమె పెదవిపై ఉన్న రక్తాన్ని క్లీన్ చేశాడు రుద్ర. దాంతో అతన్ని మరోసారి నెట్టేసి, దీన్నే రాక్షసత్వం అంటారు అని అంది సహస్ర. ఓ, నాది రాక్షసత్వం అయితే ఇలా సింగిల్ టవల్తో నన్ను టెంప్ట్ చేస్తున్న నీది అంతకంటే పెద్ద రాక్షసత్వమే అని అన్నాడు రుద్ర. అవునా, అయితే అసలు నా పర్మిషన్ లేకుండా నా రూంలోకి రావడాన్ని ఏమంటారో అని నడుంపై చేతులు వేసుకుంటూ అడిగింది సహస్ర. పరాయి వాళ్ళ రూంలోకి రావడానికి పర్మిషన్ కావాలి, నీ రూంలోకి రావడానికి పర్మిషన్ అవసరం లేదు అని చెప్పాడు రుద్ర. ఆ మాటకు చిన్నగా నవ్వి, అది సరే, నువ్వేంటి ఇంత సడన్గా ఇక్కడికి వచ్చేసావు అని అడిగింది సహస్ర. రావాలనిపించింది, వచ్చేశాను, సింపుల్గా చెప్పేశాడు రుద్ర. సరే సరే, ముందైతే నువ్వు బయటికి వెళ్ళు రుద్ర, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అంది సహస్ర. కానీ ఆమె చెప్పేది వినకుండా వాచ్ చూసుకుంటూ, ఇంతకీ నీ ఫ్లైట్ ఎప్పుడు అని అడిగాడు రుద్ర. మోస్ట్లీ 11కి ఉండొచ్చు అని చెప్పింది సహస్ర. అంటే ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి 40 మినిట్స్, 11కి ఫ్లైట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా నీకు 3 అవర్స్ ఉంది. 2 అవర్స్ తర్వాత మీరు స్టార్ట్ అయితే సరిపోతుందిలే అంటూ లెక్కలు వేశాడు రుద్ర. అతను ఎందుకలా లెక్కలు వేస్తున్నాడో అర్థం కాని సహస్ర, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎందుకు అని డౌట్గా అడిగింది. ఎందుకంటావేంటి, నేను నీతో టైం స్పెండ్ చేయడం కోసం అని అంటూనే ఆమె భుజంపై తల పెట్టుకొని హక్ చేసుకుని కళ్ళు మూసుకున్నాడు రుద్ర. దాంతో అతని వీపుపై మెల్లగా రాస్తూ, రుద్ర, ఆర్ యు ఓకే అని అడిగింది సహస్ర. యా, ఐమ్ ఓకే అని నెమ్మదిగా చెప్పాడు రుద్ర. నాకెందుకో నువ్వు ఓకే అని అనిపించడం లేదు. నువ్వు ఎంత నార్మల్గా మాట్లాడుతున్నా నీ కళ్ళలో ఏదో నిస్సహాయత కనిపిస్తోంది రుద్ర. నేనెప్పుడూ నిన్ను ఇలా చూడలేదు అని చెప్పింది సహస్ర. ఏం లేదులే డార్లింగ్, నువ్వు కూల్గా ఉండు, నాకు ఇలాగే బాగుంది, కాసేపు ఇలాగే ఉండు నువ్వు అని ఆమెను ఇంకాస్త టైట్గా హగ్ చేసుకుంటూ చెప్పాడు రుద్ర. దాంతో అతన్ని దూరం జరిపి అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని, ఏం జరిగింది రుద్ర అని కళ్ళలో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ అడిగింది సహస్ర. ఆమె అలా అడిగేసరికి ఒక క్షణం పాటు రుద్ర కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ అంతలోనే కళ్ళలో చేరిన నీటిని లోపలికి లాక్కుంటూ, నథింగ్ సహస్ర, ఐ విల్ బి ఫైన్ అని చెప్పాడు రుద్ర.
దాంతో అతను తనకు ఆ విషయాలు చెప్పాలనుకోవడం లేదని గ్రహించిన సహస్ర రుద్రను మెల్లగా హగ్ చేసుకొని, ఇట్స్ ఓకే రుద్ర, ఏమున్నా సరే వాటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయి, అంతేకాని ప్రాబ్లమ్ని కాంప్లికేట్ చేసుకోవడం, ఇలా ఆలోచించి హెల్త్ పాడు చేసుకోవడం లాంటివి చెయ్యకు. అండ్ ఏ పరిస్థితినైనా సరే నువ్వు కంట్రోల్లోకి తీసుకోగలవు. ఐ నో ఇట్ అని నెమ్మదిగా చెప్పింది సహస్ర. ఆ మాటలకు తల ఊపుతూ ఆమెను అలాగే హగ్ చేసుకొని ఉండిపోయాడు రుద్ర. అతన్ని నార్మల్గా చేయడం తన బాధ్యత అని అనుకున్న సహస్ర మెల్లగా అతని పెదవులను అందుకుంది. ఆమె ముద్దులో సేద తీరుతూ రుద్ర కూడా రిటర్న్గా తన ముద్దుని ఆమెకు అప్పగిస్తూ ఉండిపోయాడు. సహస్ర మెల్లగా అతని చేతిని తీసుకొని తను నడుము మడతపై పెట్టుకొని ప్రెస్ చేసింది. దాంతో ఆమె నడుమును గట్టిగా నొక్కేసిన రుద్ర ఆమె కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళు తనను ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించడంతో వెంటనే ముద్దు పెట్టడం ఆపేసి, సహస్ర, ఆర్ యు ఓకే? నువ్వు అందుకు రెడీగా ఉన్నావా అని అడిగాడు. మనిద్దరి మధ్య హద్దులు లేని ప్రేమ ఉంది రుద్ర. ఆ విషయాన్ని నేనే యాక్సెప్ట్ చేశాను. నువ్వు యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది అని అంటూనే వెళ్ళి బెడ్ మీద కూర్చొని 2 చేతులు చాచి తనను ఇన్వైట్ చేసింది సహస్ర. ఆ మాటతో వెళ్ళి మరోసారి ఆమెను హగ్ చేసుకొని ఆమె భుజంపై చిన్న బయటిచ్చిన రుద్ర, ముందు మనం పెళ్లి చేసుకుందాం సహస్ర అని అన్నాడు. పెళ్లి కంటే బలమైన మంతం మన మధ్య ఎప్పుడో ఉంది. అయినా సరే నువ్వు పెళ్లి చేసుకుందామంటే నాకు ఓకే అని చెప్పింది సహస్ర. సరే, పెళ్ళయ్యాకే హనీమూన్కి వెళ్దాం అన్నాడు రుద్ర. అంటే అప్పటి వరకు వెయిట్ చేయమని ఇండైరెక్ట్గా చెబుతున్నావా అని అడిగింది సహస్ర. మేబీ అంతేనేమో. ఓసారి డ్రింక్ చేసి తొందరపడ్డాం. దాని ఫలితంగానే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం. ఈసారి అఫీషియల్గానే దగ్గరవుదాం అని అన్నాడు రుద్ర. సరే, నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం. బట్ నీ కళ్ళలో నేను ఈరోజు ఈ నిస్సహాయతను చూడాలని అనుకోవడం లేదు. నీ కళ్ళు ఎప్పుడూ షార్ప్గా ఉంటాయి. ఎదుటి వ్యక్తిని శాసిస్తున్నట్లుగా ఉంటాయి. అలా ఉంటేనే నాకు నచ్చుతుంది. సరేనా అని చెప్పింది సహస్ర. తన మనసులో రగులుతున్న అగ్నిపర్వతాలకు సహస్ర మాటలు, ఆమె హగ్గివ్వడం రుద్రకు చాలా ఓదార్పుగా అనిపిస్తుంటే అలానే చాలాసేపు ఉండిపోయాడు రుద్ర. ఒక దేశానికి రాజైనా సరే తల్లికి కొడుకే భార్యకి భర్తే అన్నట్లు ఎప్పుడూ ఎంతో స్ట్రాంగ్గా ఉండే రుద్ర తాను ప్రేమించిన అమ్మాయి జీవితంలో ఏం జరిగినా సరే యాక్సెప్ట్ చేసిన రుద్ర మాత్రం తల్లి విషయం వచ్చేసరికి ఎమోషనల్ అవుతున్నాడు. చాలాసేపటి వరకు అతని తలను నిమురుతూనే ఉండిపోయింది సహస్ర. ఇక మరో గంటలో స్టార్ట్ అవ్వాలి అనగా మేడ్ వచ్చి రూమ్ డోర్ కొట్టడంతో రుద్ర సహస్రని వదిలేశాడు. సహస్ర వెంటనే ఎవరొచ్చారో వెళ్ళి చూడు రుద్ర అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది. రుద్ర వెళ్ళి డోర్ తీయగా ఎదురుగా ఉన్న మెయిడ్ ట్రాలీలో టిఫిన్, కాఫీ ఇంకా ప్లేట్స్ తీసుకొని వచ్చింది. రుద్ర తప్పుకోవడంతో వాటిని రూమ్లోకి తీసుకొచ్చి పెట్టిన మెయిడ్, మేడం మరో గంటలో ఎయిర్పోర్టుకు వెళ్ళాలని సార్ గుర్తు చేయమన్నారండి అని రుద్రతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రుద్ర డోర్ వేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చాడు. సహస్ర కూడా రెడీ అవడంతో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అదే రూమ్లో టిఫిన్ కంప్లీట్ చేశారు. అప్పుడు సహస్ర అతనితో, రుద్ర, పోనీ నేను ఆగిపోనా? కోర్టు హియరింగ్ ఎల్లుండి కదా, రేపు నైట్ ఫ్లైట్కి వెళ్తాలే అని అంది సహస్ర. ఆమె ఎందుకలా అంటుందో అర్థం చేసుకున్న రుద్ర, ఐఎమ్ ఓకే సహస్ర, పర్వాలేదులే, నువ్వెళ్ళు. అక్కడ ముందు జరగాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది. అదంతా జరగాలంటే నువ్వు ముందే వెళ్ళాలి అని చెప్పాడు. ఆ మాటతో సరే, నువ్వు జాగ్రత్త అని చెప్పి అతన్ని హగ్ చేసుకుంది సహస్ర. మరోవైపు గంగాధర్ ఇచ్చిన కంప్లైంట్తో రుద్ర ఆఫీస్పై రైడ్ చేయడానికి రెడీ అయ్యాడు సూర్యనారాయణ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? రుద్ర తన తల్లి కాని తల్లి వసుంధరకి ఎలాంటి శిక్ష విధించబోతున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.